ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నా. జీవవాక్యం అనే చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం మాకెంతో సంతోషంగా ఉంది. దేవుడు మనతో మాట్లాడేటటువంటి మంచి దేవుడు అయి ఉన్నాడు. మరి మన యొక్క పరిస్థితులన్నీ కూడా ఎరిగినటువంటి దేవుడు గనక మరి తన యొక్క వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడి మనల్ని బలపరిచే దేవుడు, మనలను ఆదరించేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. మరి ఈ కార్యక్రమం ద్వారా మీ అందరూ కూడా ఎంతో దీవించబడుచున్నందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ రోజున మన యొక్క ధ్యానాంశము కలవరపడకుము. అవును, ప్రతి విషయంలో కూడా మానవుడు వెంటనే కలవరపోతాడు. ఏ పరిస్థితి వచ్చినా కూడా, మరి చదువుకునే పిల్లల దగ్గర నుంచి జాబ్స్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా మరి ఇంకా బిజినెస్ కానివ్వండి, లేకపోతే ఆత్మీయ జీవితం కానివ్వండి, ప్రతి అడుగులో మనిషి హృదయంలో ఏముంటుందంటే కలవరం. ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా చేయగలను, ఏ విధంగా నేను ముందుకు వెళ్ళగలను అని ఫ్యూచర్ను గుర్చినటువంటి ఒక కలవరాన్ని మనిషి యొక్క హృదయంలో మనము చూస్తాం. చదువుకునే పిల్లలైతే మరి ఈ యొక్క ఎగ్జామ్స్ టైంలో చాలా కలవరపోతూ ఉంటారు. ఆ క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో అని ముందు చదువుకుందాము, బాగా ప్రిపేర్ అవుదాము అనేదానికంటే క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో అని అనవసరమైనటువంటి విషయాల్లో మనము కలవరపడిపోతూ ఉంటాం. పిల్లలు కలవరపడుతూ ఉంటారు, అదేవిధంగా పెద్దవాళ్ళు కలవరపడుతూ ఉంటారు. మరి ఎవరైనా కూడా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఎలా అంటే ఎలాంటి లైఫ్ పార్ట్నర్ వస్తాడో, ఎలాంటి లైఫ్ పార్ట్నర్ నాకు వస్తుందో అని మరి మ్యారేజ్ విషయంలో కలవరపడిపోతూ ఉంటారు. అదేవిధంగా జాబ్ విషయంలో చాలా కలవరపడిపోతూ ఉంటారు. అదేవిధంగా బిజినెస్ విషయంలో కలవరపడిపోతూ ఉంటారు. అసలు కలవరము పడని స్థితి ఏంటి అనేది ఆలోచిస్తే అసలు ఉండదు. ఇలా ఉంటుంది మానవుని యొక్క జీవితము, మానవుని యొక్క హృదయము, మానవుని యొక్క పనులు, మరి ఇవన్నీ కూడా ఇలా ఉంటాయి. అయితే దేవుడు తన బిడ్డలను అద్భుత రీతిగా ఆయన మరి బలపరిచేటటువంటి దేవుడు, సహాయం చేసేటటువంటి దేవుడు, కలవరం అంతటిని కూడా ఆయన తీసివేసేటటువంటి దేవుడు. మీ హృదయములను కలవరపడనీయకుడి అనేటటువంటి మాట చూడండి ఎంత చక్కగా, మరి మీ హృదయములను కలవరపడనీయొద్దు అని చెప్తున్నాడు. అంతేకాదు దేవుడు ప్రతి ఒక్క పరిస్థితికి కూడా మనకొక పరిష్కారాన్ని చూపించేటటువంటి దేవుడు. అవును, దేవుని యొక్క వాక్యంలో నుండి, దేవుని యొక్క ఉపదేశంలో నుండి మనకు ఒక చక్కని పరిష్కారం అనేటటువంటిది దొరుకుతుంది దేవుని యొక్క వాక్యంలో. మరి ఈ యొక్క పరిష్కారం ఏంటి? దేవుడు కలవరపడవద్దు అని మనకు చెప్తున్నాడు. పరిష్కారముతో కూడినటువంటి వాక్య భాగాలు ఏంటి అని మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా నీ మార్గమును యెహోవాకు అప్పగించుకొనుము. కీర్తన గ్రంథము 37వ కీర్తన 5వ వచనంలో చూస్తే, నీ మార్గమును యెహోవాకు అప్పగించుకొనుము, ఆయనను నీవు నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. అది ఎంత చక్కని మాట చూసారా? ఈ మాట వింటూ ఉంటూనే మనకు కొంచెం నెమ్మది మన హృదయంలో కలుగుతుంది. నీ మార్గమును లేదా నీ జీవితమును నీ దేవునికి అప్పగించుకో. కమిట్ యువర్ వేస్ అంటూ లార్డ్. అవును, నిజముగా దేవుని చేతులకు మనం అప్పగించుకున్నట్లయితే మన సమస్య పరిష్కరించబడినట్లే, నీ కార్యము నెరవేర్చబడును. క్లియర్గా అదే వచనంలో మనం చూస్తున్నాం. నీ మార్గమును యెహోవాకు అప్పగించుకొనుము, ఆయన నీవు నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఎంత చక్కని విషయం కదా. కాబట్టి మనము కలవరపడి ప్రయోజనం లేదు. మనం ఏం చేయాలి అని అంటే, ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా మనము మన యొక్క జీవితాన్ని ఆయనకు అప్పగించుకోవాలి. అప్పగించుకోవటం నేర్చుకోవాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే, నేను ఏదైనా చేయగలను, నేను ఏ విధంగానైనా సాధించగలను అని చెప్పి వారి మీద వారు ఆధారపడతారు. అందువల్లే పనులు జరగవు, వారి కార్యాలు జరగవు. సింపుల్గా దేవుడు మనకిచ్చినటువంటి మాట ప్రకారముగా మన మార్గాలు, మన యొక్క జీవితము ఆయన చేతులకు అప్పగించుకున్నప్పుడు ఆయనే చక్కని రీతిలో మన కార్యములన్నీ కూడా జరిగించేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. మనము ఒక్కసారి తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం మనం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను, కానీ నేను నమ్మిన వాని నేను ఎరుగుదును,
గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవచ్చున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. చూసారండి, మరి పౌలు భక్తుడు తిమోతికి వ్రాస్తూ ఈ యొక్క 2వ పత్రికలో ఈ చక్కని మాటలు ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. 11వ వచనం నుండి మనం చదివినట్లయితే, ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడను గాను, అపోస్తలుడను గాను, బోధకుడను గాను నియమింపబడి తిని. ఆ సువార్త ప్రకటించేటటువంటి విషయంలో పౌలు భక్తుడు ఈ విధంగా నియమించబడి ఉన్నాడు. అపోస్తలుడుగాను, బోధకుడుగాను ఆయన నియమించబడి ఉన్నాడు, ప్రకటించువాడుగా నియమించబడి ఉన్నాడు. ఆ హేతువు చేత ఈ శ్రమలను నేను అనుభవిస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క పనులన్నీ కూడా నేను చేస్తున్నాను కాబట్టి ఈ యొక్క శ్రమలను నేను అనుభవిస్తున్నాను. కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును గనక సిగ్గుపడను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను నమ్ముకున్నటువంటి నా యేసును, నేను ఎరిగినటువంటి దేవుడను, నేను నమ్మిన వాన్ని ఎరుగుదును గనక నేను సిగ్గుపడను. ఈ యొక్క పరిస్థితులు, ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఏమొచ్చినా కూడా నేను సిగ్గుపడను. నా దేవుడేంటో నాకు తెలుసు. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవచ్చున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడు. మనం ఏదైతే దేవుని చేతులకు అప్పగిస్తామో దానిని ఆయన చక్కగా కాపాడగలడు అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. నేను నమ్ముతున్నాను, ఆయనను నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను అని. ఈ రోజున దేవుని బిడ్డలారా, నీ పరిస్థితులు అన్నీ కూడా నీ దేవుని చేతులకు అప్పగించు. నీ మార్గాన్ని, నీ జీవితానికి అప్పగించు. ఆయన ఎవరో ముందు నువ్వు తెలుసుకోవాలి. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన చాలిన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, నీకు తోడుగా ఉండే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు. కాబట్టి ఆయన చేతులకు నీ యొక్క పరిస్థితులను, నీ యొక్క జీవితాన్ని నువ్వు అప్పగించుకున్నప్పుడు ఆయన మరి ఎంతో చక్కగా ప్రతి ఒక్క కార్యాన్ని నెరవేర్చగలిగినటువంటి దేవుడు. పౌలు భక్తుడు ఎలా అంటున్నాడు? నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును, ఆయనకు అప్పగించిన దానిని రాబోవచ్చున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని నేను రూఢిగా నమ్ముచున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున నీ దేవుణ్ణి నీవు ఆ విధంగా నమ్మినట్లయితే, ఆ దేవుని చేతికి నువ్వు అప్పగించినట్లయితే నీ కార్యములన్నీ కూడా ఆయన నెరవేర్చేటటువంటి మంచి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ యొక్క చక్కని వాక్యం కీర్తన గ్రంథం 37వ కీర్తన 5వ వచనం, నీ మార్గమును యెహోవాకు అప్పగించుకో. అంతేగాని నీ పక్కింటోళ్ళకి కాదు, నీ స్నేహితులకు కాదు, ఇంకా మరి ఎవరికీ కాదు, నీ ఇంట్లో ఉన్న అన్నదమ్ములకు కాదు, అక్క చెల్లెళ్ళకి కాదు, ఎవరికీ కాదు. నీ దేవునికి నువ్వు అప్పగించుకున్నప్పుడు, ఆయనను నీవు నమ్ముకున్నప్పుడు నీ కార్యం నెరవేర్చబడుతుంది. ఆయనే నీ కార్యాన్ని జరిగించేటటువంటి దేవుడు. అదే అనుభవాన్ని చక్కగా పౌలు భక్తుడు చెప్తున్నాడు, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును. అదేవిధంగా మరి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే, ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారు న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన యొక్క పరిస్థితిని అంతటిని, తన జీవితాన్ని ఆయన అప్పగించుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు ఆయన న్యాయముగా తీర్పు తీర్చేటటువంటి దేవుడు. ఈ రోజున నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, ఎలాంటి కోర్టు కేసుల్లో ఉన్నావో, ఎలాంటి అన్యాయమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకొని ఉన్నావో, మనుషులు ఏ విధంగా నేను అవమానిస్తున్నారో, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారో, ఎలాంటి నిందలు నీ మీద ఇస్తున్నారో, యేసు ప్రభు వారి అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు చూపిస్తున్నాడు. యేసు ప్రభు వారు మరి ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. సింపుల్గా ఈ విధంగా మనము న్యాయము తీర్చు దేవునికి మన యొక్క జీవితాలు అప్పగించుకున్నప్పుడు నిశ్చయముగా మన పోరాటాల్లో ఆయన మనకు న్యాయం తీరుస్తాడు. మనం మాట్లాడవలసిన అవసరం లేదు, మనము నోరు తెరవలసిన అవసరం లేదు. యేసు ప్రభు వారు దూషింపబడి ఆయన దూషించలేదు. ఈ రోజున మనము కూడా ఆ సూత్రాన్ని పాటించాలి. మన మార్గాన్ని ఆయన చేతికి అప్పగించుకోవాలి.
ఎలాంటి పరిస్థితులు, అవమానాలు మన మీదకి వచ్చినా మనము నోరు తెరవకూడదు. అంతే. మన యొక్క పరిస్థితులన్నీ ఆయన చేతికి అప్పగించినప్పుడు ఆయనే మనకు న్యాయము తీర్చు దేవుడై ఉన్నాడు. చక్కని న్యాయమైనటువంటి తీర్పు తీరుస్తాడు. నీ కార్యములన్నీ నెరవేరుస్తాడు. ఎంత మరి మనకు ధైర్యం ఇచ్చేటటువంటి మాటలు, పరిష్కారాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. చూడండి, తర్వాత రెండవ పరిష్కార మార్గం ఏంటి అంటే దేవుడు మనకేం తెలియచేస్తున్నాడు అంటే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, నీ పనుల భారము యెహోవాకు అప్పగింపుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కని మాట కదా. మొదటిది, నీ మార్గము, నీ జీవితమును యెహోవాకు అప్పగించుకొనుము. తర్వాత రెండవది, నీ పనుల భారము యెహోవాకు అప్పగించుము. అవునండి, నీ పనుల భారం అంతా కూడా ఈ పనుల విషయంలో మరి ఎలా జరుగుతుందో, ఈ పనులు జరుగుతాయో లేదో, ఈ పనులు మనం తలపెట్టుకున్నాం ఎలా ఉంటుందో అని కలవరము మనుషులు. అయితే నీ పనుల భారం అంతా కూడా నీవేం చేయాలి అంటే యెహోవాకు అప్పగింపుము, అప్పుడు నీ ఉద్దేశములన్నీ సఫలమగును. దేవుడు మనకు ఒక ధైర్యం ఇవ్వడానికి, మనల్ని లేవనెత్తడానికి, మన సమస్యలకు పరిష్కారం చూపించటానికి దేవుడు చక్కని రీతిలో మనతో మాట్లాడుతున్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనంలో ఇలా ఉంది. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవచ్చుండగా యెహోషాపాతు నిలువబడి, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు. ఆయనను నమ్ముకోండి. మీ పనుల భారం అంతా కూడా ఆయన మీద వెయ్యండి. అప్పుడు మీ ఉద్దేశంలో సఫలమగును. మీ పరిస్థితులకు పరిష్కారం దొరుకుతుంది. ఇక్కడ వచ్చినటువంటి యొక్క పరిస్థితులలో మరి రాజైనటువంటి యెహోషాపాతు నిలువబడి మరి యూదా వారికి, ఆ ప్రజలకు ఆయన తెలియచేస్తున్నాడు, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, ఇదిగో ఈ యొక్క పోరాటంలో, ఈ యొక్క యుద్ధములో మనము చేయవలసినటువంటి పని ఏంటి అంటే మన దేవుణ్ణి మనం నమ్ముకోవాలి. అంతే. మన భారమంతా ఆయన చేతికి మనము అప్పగించాలి. మన పనుల భారం అంతా కూడా, మన యుద్ధాలు, మన పోరాటాలు, మన పరిస్థితులు అన్నీ కూడా ఆయనకి మనము అప్పగించుకోవాలి. కాబట్టి నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుము, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఇంకెవ్వరిని నమ్ముకుంటే కాదు. తరువాత ఆయన ప్రవక్తను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులవుతురు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సింపుల్గా ఈ విధంగా మీరు చేసినట్లయితే ఆ భారాలన్నీ మీ మీద వేసుకోకుండా, నేను అది చేస్తాను ఇది చేస్తానని కాదు, ఆ భారాలన్నీ మన మీద వేసుకుంటే మనం ఎక్కడో చోట కూలిపోతాం, ఎక్కడో చోట కృంగిపోతాం. మన యుద్ధాలు మనం చేసుకోలేము. యుద్ధము యెహోవాదే, యుద్ధము జరిగించేది దేవుడే. ఆయనను నమ్ముకున్నప్పుడు మనము స్థిరపరచబడతాము, స్థిరముగా మనము జీవించగలుగుతాము. అదేవిధంగా ఆయన ప్రవక్తలను నమ్ముకున్నప్పుడు మీరు కృతార్థులగుదురు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి మీరు ఖచ్చితంగా కృతార్థులవుతారు. మీరు జయాన్ని పొందుకుంటారు, మీరు విజయాన్ని పొందుకుంటారు. కాబట్టి ఈ విధంగా చెయ్యండి. దేవుని నమ్ముకోండి, ఆయన ప్రవక్తలను నమ్ముకోండి అని చెప్పి ఈ చక్కని పరిష్కారాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం. అదేవిధంగా కీర్తనల గ్రంథంలోకి వెళ్ళినట్లయితే, కీర్తనల గ్రంథము మొదటి కీర్తనలో 2-3 వచనాలు చూడండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. కాబట్టి మన పనుల భారం యావత్తు కూడా ఆయన చేతికి ఇచ్చి మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నట్లయితే దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన మన యొక్క కార్యములన్నీ, మనము చేసేటటువంటి పనులన్నీ కూడా
ఆయన సఫలము చేసేటటువంటి దేవుడు. మన ఉద్దేశములన్నీ కూడా ఆయన సఫలం చేసేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సమయంలో మరి రెండవదిగా నీ పనుల భారము యెహోవాకు అప్పగించుము, అప్పుడు ఆయన నీ ఉద్దేశములన్నిటిని కూడా సఫలము చేసేటటువంటి దేవుడు. ఆయన మరి నీ పక్షమున నీ యొక్క పనులన్నిటిలో కూడా నీ యొక్క మరి నువ్వు తలపెట్టినటువంటి కార్యములన్నిటిలో కూడా సఫలత నీకు ఇచ్చేటటువంటి దేవుడు. కాబట్టి వాడు చేయునదంతయు సఫలమగును అనే మాట మనము చూస్తున్నాం. అదేవిధంగా కీర్తన గ్రంథము 20వ కీర్తన 4వ వచనంలో నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. చూసారా, మన పనుల భారం అంతటినీ కూడా ఆయన చేతికి అప్పగించినప్పుడు ఆయన నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును. అవును, మనకు ఎన్నో కోరికలు ఉంటాయండి, కానీ ఆ కోరికలన్నీ తీర్చబడతాయా? దానికి ఖచ్చితంగా నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. కానీ మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు, ఆయన చేతికి మనం అప్పగించుకున్నప్పుడు ఆయన మరి మన కోరికను సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తును సఫలపరచును. నీ ఉద్దేశములన్నీ ఆయన సఫలపరచును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీ మార్గము యెహోవాకు అప్పగించుకొను. తర్వాత నీ పనుల భారము యెహోవాకు అప్పగించుము. తర్వాత మూడవది మనము చూసినట్లయితే నీ భారము యెహోవా మీద మోపుము. ప్రైజ్ ద లార్డ్, ఎంత చక్కని విషయం కదా. నీ భారము యెహోవా మీద మోపుము. మనుషులు ఏం చేస్తారంటే భారాలన్నీ వాళ్ళ మీద వేసుకుంటారు, అంతే. దేవుని చేతికి అప్పగించరు, ఎందుకంటే ప్రార్థన చేయటానికి ఇష్టపడరు. ప్రార్థన చేసేటప్పుడు దేవా ఇవి 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 పరిస్థితులు నాయన, ఇవి నా భారాలు నాయన, ఈ భారాలు నేను మోయవలసిన పరిస్థితి ఉందయ్యా. నా దేవుడవు నీవు తండ్రి, నీవు వాగ్దానం ఇచ్చావు కదా, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొన్నని నీ యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. నా భారము యావత్తు కూడా నీ మీద వేస్తున్నానని మరి జ్ఞానము కలిగిన వాళ్ళు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళు ఆ విధంగా దేవునికి అప్పగిస్తారు. ఎన్ని భారాలండి. పిల్లలను మనము మరి మరి ఎన్నో రీతిలుగా చక్కగా పెంచుకోవాలి, అంతేకాదు స్కూల్కి పంపించుకోవాలి, మంచి స్కూల్స్లో వెయ్యాలి, వాళ్ళకి ఫీజులు కట్టాలి, వాళ్ళకి అన్ని అవసరతలు మనం తీర్చాలి. ఇవన్నీ కూడా ఈ భారం అంతా కూడా మరి మన సొంత జ్ఞానంతో మనము మొయ్యలేము. కాబట్టి దేవుని చేతులకు అప్పగించి, ప్రభువా ఈ భారములన్నీ నీకు వేస్తున్నాను నాయన, సహాయం చేయండి. పిల్లల్ని ఎలా పెంచుకోవాలో నాకు తెలియచేయండి, పిల్లల యొక్క ఫీజులు ఎలా కట్టాలో మాకు సహాయం చెయ్యండి అయ్యా, మాకు ఒక మంచి ఉద్యోగం ఇవ్వండి, లేకపోతే ఒక మంచి బిజినెస్ ఇవ్వండి. ఇదిగో ప్రభు, ఆ పిల్లల యొక్క అవసరతలు తీర్చడానికి, వాళ్ళ ఫీజులు కట్టడానికి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడానికి అయ్యా మా శక్తి సామర్థ్యం చాలదు నాయన, ప్రతి అడుగులో నీవు మాకు కావాలి ప్రభా, నా భారం అంతా నీ మీద వేస్తున్నానని చెప్పి ఆయన మీద వేసి ఆయన ఇచ్చేటటువంటి ఆ యొక్క గైడెన్స్లో మనం ముందుకు వెళ్ళినప్పుడు అద్భుతమైన కార్యాలు మన యొక్క జీవితంలో చూస్తాం. ఆయన మనల్ని ఆదుకుంటాడంట, ఎక్కడ కూడా పడనీయడు. నీతిమంతులను ఆయన కదలనీయడు. దేవుని వాక్యం ఇది. కీర్తన గ్రంథం 55వ కీర్తన మరి 22వ వచనం అది. నీ భారము యెహోవా మీద మోపము. కీర్తన గ్రంథము 55వ కీర్తన 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొను, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఎంత చక్కని విషయాలు కదా. మనం ఏంటంటే ప్రార్థన చేయకుండా మన భారాలు మనమే మోయాలని తిరుగుతూ ఉంటాం, అందుకే అవస్థలు పడతా ఉంటాం, అందుకే కష్టాలు పడతా ఉంటాం. మన యొక్క ప్రతి భారము కూడా, మన కుటుంబ భారము దేవుని మీద మోపినప్పుడు ఆయన చక్కని జ్ఞానం ఇస్తాడు. మనకి జ్ఞానం ఇచ్చి, నా కుమారుడు ఇలా చేసుకో అని చక్కగా మనల్ని ఆదుకుంటాడు. అప్పుడు నిజముగా భార్య భర్తలు ఇద్దరి మధ్యలో కూడా ఎంతో సమాధానం ఉంటుంది. దేవుని యొక్క జ్ఞానం వారి మధ్యలో ఉంటుంది. ఆదుకోవడం అంటే కేవలం డబ్బులు ఇవ్వటం కాదండి. ఆ సమయానికి కావలసినటువంటి జ్ఞానాన్ని, సమయానికి కావలసినటువంటి ఆ యొక్క వివేకమును దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రతి విషయంలో కూడా దేవుని వైపు మనము చూడాలి, దేవుని మీద మనము మరి మన భారాన్ని మోపాలి. మన పనుల భారము మరి చెప్పుకున్నాం, మన పనుల భారం యెహోవాకు అప్పగించాలని మనం చెప్పుకున్నాం. ఇక్కడ నీ భారం అది ఏదైనా కూడా
అది ఏదైనా ఆర్థిక భారమే కానివ్వండి, ఆరోగ్య విషయంలో భారమే కానివ్వండి, పిల్లల వివాహ విషయంలో భారమే కానివ్వండి. అయ్యో నాయన, పిల్లల వివాహం ఎలా చేయాలి, మన చేతిలో పైసా లేదే, దేవా కనికరించవా, కృప చూపా, ఒక మార్గం చూపించవా అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. పిల్లల యొక్క జాబ్స్ విషయంలో, పిల్లలను ఒక దారి చేసుకునే విషయంలో 24 గంటలు కూడా మనము మన భారాన్ని ఆయన మీద వేసి ఆయన గైడెన్స్ కొరకు కనిపెట్టుకున్నప్పుడు, ఆయన యొక్క నడిపింపు కొరకు, ఆయన యొక్క ఆలోచన కొరకు, ఆయన యొక్క పరిష్కార మార్గం కొరకు మనం ఎదురు చూసినప్పుడు ఆయన మనల్ని చక్కగా ఆదుకుంటాడు. ప్రతి పరిస్థితిని కూడా సులువుగా దాటించుకుంటూ ముందుకు తీసుకుని వెళ్తాడు. నువ్వు దిగులు పడద్దు. నువ్వు దిగులు పడి నువ్వు ఏమి కూడా చేయలేవు. దేవుని వాక్యం పట్టుకోవాలి. మన భారం యావత్తు కూడా ఆయన మీద మనము వేయాలి. చూడండి, ఎస్తర్ ఏం చేసింది? ఆ కష్టతరమైనటువంటి పరిస్థితిలో యూదులందరూ కూడా ఒకే దినమున చంపబడాలి, హతమార్చబడాలి అనేటటువంటి ఆ యొక్క ఆజ్ఞ జారీ చేయబడినప్పుడు, ఆమెకు మరి తెలిసినప్పుడు ఆమె ఏం చేసిందండి? చూడండి, ఎస్తర్ గ్రంథము 4వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూస్తే, అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషనునందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజు నద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. ఆమె 3 దినములు ఉపవాసం ఉంది, దేవుని సన్నిధానములో అప్పగించుకుంది. తన యొక్క పరిస్థితి అంతటినీ కూడా మరి తనకి ఎదురైనటువంటి భారభరితమైనటువంటి పరిస్థితి, అది ఏ మనిషి కూడా సాల్వ్ చేయలేనటువంటి పరిస్థితి, ఏ మనిషి కూడా పరిష్కరించలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు తన యొక్క భారాన్ని దేవుని మీద వేసింది. ఉపవాసం ఉండింది, దేవుని మీద వేసింది. అంతేకాదు, మరి రాజు పిలవకుండా ఆమె రాజు దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ ఆమెకు మరణమే పడుతుంది. అయినప్పటికీ కూడా తన భారము దేవుని మీద వేసి ఆ యొక్క సమస్యలో 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ధైర్యంగా రాజు దగ్గరకు వెళ్ళటానికి మరి ఆమె బయలుదేరింది. చూడండి, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే 1, 2, 3. 3వ దినముందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజు నగర యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగర ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనము మీద రాజు కూర్చుని ఉండెను. రాణి అని ఎస్తేరు ఆవరణములో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూసారండి, తన భారము దేవుడి మీద వేసి ఏమైతే అవుతుంది, నా దేవుడు నాకు కృప చూపిస్తాడు అని చెప్పి ప్రార్థన చేసుకొని ధైర్యంగా మరి ఆ యొక్క అంతరంగంలోనికి, ఆ యొక్క ఆవరణములోనికి ప్రవేశించింది. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలవబడి ఉండుట రాజు చూడగానే ఆమె యందు అతనికి దయ పుట్టెను. ఎంత అద్భుతమైన కార్యం చూడండి. తను దేవుని మీద మరి తన భారం వేసింది, వెంటనే దేవుడు ఆదుకున్నాడు ఆమెని. ఆమె మీదకి మరణ శాసనం రాకుండా రాజుకు దయ పుట్టించాడు ఆయనేనండి ఆదుకునేది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఆయన ఆదుకుంటాడు. కాకపోతే మనము ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తూ ఆయనకు మనం అప్పగించుకున్నప్పుడు, ఆయన మీద వేసినప్పుడు ఆయన మనల్ని అద్భుతంగా ఆదుకుంటాడు. ఇక్కడ ఆ రాజునకు దయ కలిగింది. అంతేకాకుండా ఆయన ఏం చేశాడంటే, రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. రాజు, రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా, ప్రైజ్ ద లార్డ్, ఎంత చక్కగా దేవుడు సమస్యను పరిష్కరించాడు. మరి ఆ విధముగా ఆమె మరి దేవుని మీద ఆధారపడకుండా ఉన్నట్లయితే ఆ రాజు ఎదుటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆమె మీదకి మరణ శాసనం వచ్చి ఉండేది. అనుమతి లేకుండా వచ్చింది కాబట్టి
ఆమెకు మరణశిక్ష విధించబడి ఉండేది. కానీ మరి ప్రభు సన్నిధానంలో ఆమె సిద్ధపడి అంత చక్కగా వెళ్ళి మరి దేవుని మీద ఆధారపడి నిలబడినందువల్ల తన పరిస్థితులలో అనుకూలత ఆమె చూడగలిగింది. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు, వారికి ఎలాంటి కీడు దేవుడు రానియడు. కాబట్టి ఈ విధంగా ఈ అద్భుతమైనటువంటి విషయాలు మనం చూస్తున్నాం. మరి ఇంకొకటి మనం చూసినట్లయితే, నీ చింత యావత్తు ఆయన మీద మోపుము. ప్రైజ్ ద లార్డ్. అవును, కలవరపడొద్దు, నీ చింత యావత్తు ఆయన మీద మోపుము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రైజ్ ద లార్డ్. కలవరపడొద్దు, కృంగిపోవద్దు, భయపడవద్దు, అవిశ్వాసంలో పడొద్దు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన నిజముగా మన కొరకు చింతించుచున్నాడు, ఆయన మన కొరకు ఆలోచిస్తున్నాడు. ఒక పరిష్కారం చూపించటానికి నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పరిస్థితుల కొరకు, నీ పిల్లల కొరకు, అన్నింటి కొరకు ఆయన ఆలోచన చేస్తున్నాడు, ఆయన చింతిస్తున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. అంతే, అద్భుతమైనటువంటి కార్యాలు మీ జీవితంలో మీరు జరగటం చూస్తారు. కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఏమని అనంటే, నీవు కలవరపడొద్దు, నీ మార్గమును యెహోవాకు అప్పగించుకో. రెండవది, నువ్వు కలవరపడవద్దు, నీ పనుల భారము యెహోవాకు అప్పగించు. మూడవది, నీవు కలవరపడొద్దు, నీ భారము యెహోవా మీద మోపు. తర్వాత 4వదిగా మనం చూసినట్లయితే, నీవు కలవరపడవద్దు, నీ చింత యావత్తు ఆయన మీద మోపు. ఆయన నీ కొరకు చింతిస్తున్నాడు, ఆయన నీ కొరకు పరిష్కారం చూపిస్తాడు. కృతజ్ఞతాస్తుతులతో నీ ప్రతి ఒక్క అవసరత కృతజ్ఞతాపూర్వకముగా ఆ దేవునికి నీవు తెలియచేయి. మనం చూస్తాం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం, దేని కొరకు మీరు చింతపడవద్దు, మీ ప్రార్థన విన్నపములన్నీ కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు మీరు తెలియచేయండి. ఆయన మీ యొక్క ప్రతి పరిస్థితికి జవాబిస్తాడు. ప్రార్థనకు ప్రతిఫలం మీరు పొందుకుంటారు, అద్భుత కార్యాలు మీరు చూస్తారు. కాబట్టి ఈ విధంగా దేవుని సన్నిధికి మనను అప్పగించుకుందాం. మరి ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి దేవానికి వందనాలు. దయగలిగిన దేవుడా, ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఎంతోమంది ఉపవాసాల్లో ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు నా తండ్రి. అయా బిడ్డలు కలవరపడకుండా నా తండ్రి ప్రతి విషయంలో కూడా నాయన నీ మీద ఆధారపడటానికి, నీకు అప్పగించుకోవటానికి అయా తండ్రి నా నాయన సిద్ధపడటానికి నీ కృపను దయచేయమని వేడుకుంటున్నా. నీ బిడ్డలను సిగ్గుపరిచే దేవుడు కాదు ప్రభా. నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవడు సిగ్గునందడు తండ్రి. నీ యందు విశ్వాసం ఉంచిన వారిని తండ్రి నువ్వు సిగ్గుపరిచే దేవుడు కాదు. హల్లెలూయా. కనుక తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవ, చెప్పబడిన వాక్యం వారి యొక్క హృదయములో లోతైన రీతిలో పనిచేయనట్లుగా నీ కృపను దయచేయండి. అంతేకాదు వారి కుటుంబాలలో తండ్రి అద్భుత కార్యాలు జరిగించండి, శక్తివంతమైన కార్యాలు జరిగించండి, వారి అవసరతలను తీర్చండి, వారి కన్నీరు తొడవండి. పిల్లలు తండ్రి స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుండగా వారికి సహాయము చేయండి తండ్రి. వారి కలవరం అంతా కూడా తీసివేసి ప్రభా బిడ్డలకు ధైర్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. చక్కగా ఎగ్జామ్స్ రాయాలి, మంచి రిజల్ట్ రావాలి అయ్యా, మంచి మార్క్స్ నీ బిడ్డలు తెచ్చుకోవాలి. అదేవిధంగా అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభా కనికరించి కటాక్షించి దీవించి సహాయం చేయమని కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నీకే మహిమను ఆరోపిస్తూ ఉన్నాం తండ్రి. దయగలిగిన తండ్రి, ఈ విధంగా ప్రతి ఒక్క బిడ్డను దర్శించి వారి కన్నీటిని తుడిచి బలపరిచి నిలువబెట్టుమని స్థిరపరచుమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్యం మీరు విన్న తర్వాత మరి 10 మందికి షేర్ చేయండి, వారికి ఈ దీవెన అందించండి. గాడ్ బ్లెస్ యు ఆల్.